ఇప్పుడు కోవిడ్ తర్వాత నాకేమనిపించిందంటే మేకింగ్ ఆఫ్ ఫిల్మ్స్ తర్వాత సినిమా చూడడం అన్నీ కొంచెం మారింది అని నేను అనుకుంటా. యెస్. హౌ డు యూ లుక్ ఎట్ ఇట్? మనకెలా ఉండేదంటే ఒరిజినల్‌గా హాలీవుడ్ సినిమా ఉండేది. ఇంగ్లీష్ సినిమా. దాన్ని ఒక ఆకాశంలో పెట్టుకు చూసేవాళ్ళం. తర్వాత మన హిందీ సినిమా వచ్చింది. రీజనల్ సినిమాలు తెలుగు, అరవం, కన్నడం, మలయాళం ఎవరికి వారే యమునా తీరే. ఒక వాళ్ళకొక ఆడియన్స్, వాళ్ళకొక టైప్ ఆఫ్ సినిమా ఉండేది. కాలక్రమేణా టెక్నాలజీ మారడంతో పాటు కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత ప్రజలు వరల్డ్ సినిమాకి అలవాటు పడ్డారు. ఒక రకంగా అదొక పెద్ద ఛాలెంజ్ అయింది సినిమా తీసేవాళ్ళకి. బట్ అది ఒక కొత్త డోర్స్ని ఓపెన్ చేసింది సినిమాలకు. అంటే ఇది మన తెలుగు ఇండస్ట్రీని కరెక్ట్గా తెలుగు ఇండస్ట్రీ దాన్ని వాడుకుంది. ఇప్పుడు వచ్చిన యంగ్ డైరెక్టర్స్ మన గోపియాచార, మన సినిమా డైరెక్టర్ కానీ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఒక కొత్త ధోరణిలో ఆలోచించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రపంచ సినిమాకి అలవాటు పడ్డారో, ఒక బఫేకి అలవాటు పడ్డారో, ఒక టైప్ ఆఫ్ భోజనం అనేది అందరికీ నచ్చదు. కాబట్టి ఇలాగా ఇవాళ జనాలు ఏం కోరుకుంటున్నారు? థియేటర్కి వెళితే ₹1000 2000 అవుతుంది. సో ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మేము ఖర్చు పెట్టాలంటే దానికి తగినట్టు మాకు సాటిస్ఫాక్షన్ మీరు ఇవ్వాలి అనేదే వచ్చింది. అది పెద్ద ఛాలెంజ్ ఫిల్మ్ మేకర్స్కి. సో బట్ ఖచ్చితంగా మన తెలుగు ఇండస్ట్రీ ప్రూవ్ చేస్తూనే వచ్చాం. వరుసగా హిట్లు ఇస్తూ మొన్న కూడా మళ్ళీ నారి నారి నడుము మురారి సంక్రాంతి వెనక నిలబడింది. ఎందుకంటే కంటెంట్. సో కంటెంట్ బేస్డ్ సినిమాలు, ఆర్గానిక్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కలిపే ఆడియన్స్ని తీసుకురాగలదు, ఫ్యామిలీస్ని తీసుకురాగలదు ప్రూవ్ చేస్తాయి చాలా సినిమాలు. ఆ కోవకు చెందిన సినిమాని మన హే భగవాన్. సో ఆ రకంగా దాన్ని రాయడం, తీయడం, దాన్ని ప్రజెంట్ చేయడం కూడా నువ్వు చెప్పిన ఈ బిజినెస్ ఏంటి అనేది కూడా అన్ని రకాలుగా ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది. సో ఖచ్చితంగా ఒక బజ్ కూడా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ మాత్రం తెలుగు సినిమాకి మరొక్క మైల్ రాయి నేను అనుకుంటున్నాను. చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం ఎప్పుడో కానీ, బట్ నేను జనరల్గా ఏ సినిమా నేను 100% నేను చెప్పేవన్నీ హిట్లు అవన్నీ చెప్పను. కానీ ఈ సినిమా కథ నాకు గోపి చెప్పినప్పటి నుంచి కూడా అదే ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ ద సేమ్ థింగ్. ఇప్పుడు దిస్ ఆఫ్టర్ దిస్ వాట్ ఎవర్ చేంజెస్ హ్యాపెన్, సో చాలా కొత్త డైరెక్టర్స్, న్యూ ప్రొడ్యూసర్స్ ఆల్ హ్యావ్ కమ్ నా. ఐ థింక్ బికాజ్ ఐ హ్యావ్ సీన్ ఇట్ ఆల్, బికాజ్ మీరు చాలా ఇలాంటి అంటే కొత్త యంగ్స్టర్స్ చేస్తున్నారు కాబట్టి నాకు కూడా తెలిసింది. సో హౌ డూ యూ లుక్ ఎట్ ఆల్ దిస్, లైక్ ద న్యూ ప్రొడ్యూసర్స్? ఎందుకంటే మీరు ప్రొడక్షన్ వైజ్ కూడా చాలా చూసారు, అమ్మగారు చేశారు, సో కృష్ణ గారితో యూ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ వర్క్. సో ఈ ప్రొడక్షన్ డైరెక్షన్ హౌ ఇట్ హస్ చేంజ్డ్ యాజ్ యూ సెలెక్ట్ ద రోల్స్? అంటే ఒకటేంటంటే ఒక 10 ఇయర్స్కి ఒక జనరేషన్ గ్యాప్ వస్తుంది. ఈ 10 ఇయర్స్లో ఏమవుతుందంటే కొంతమంది పాత వాళ్ళు వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళు వస్తారు, కొంతమంది ఉన్నవాళ్ళు ఇంకా ఎదుగుతారు. ఈ మార్పులన్నీ కూడా ఆడియన్స్ పల్స్ పట్టి వెళ్తుంది. సో ఇవాళ నేను ఇలా యంగ్గా ఎందుకున్నానంటే అబ్బా, నేను పనిచేసే దర్శకులందరూ కూడా అంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. నా దర్శకులు ఇప్పుడు నా దర్శకులందరూ కూడా 25-40 ఏజ్ గ్యాప్లో ఉన్నారు, ఏజ్ గ్రూప్లో ఉన్నారు. కాబట్టి నేను వింటున్న కథలన్నీ కూడా కొత్త పల్స్తో వస్తున్నాయి. దాంట్లో బెస్ట్ సెలెక్ట్. That's what I'm saying. How do you like you work with lot of senior directors. Now how you are coping up with the new generation, new directors? యంగ్ జనరేషన్ నాతో కోపప్ చేయాలి. ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ యంగ్. కాబట్టి అంటే ఎలా ఎందుకు చెప్తానంటే నాకు కథలు చెప్పేవాళ్ళు కానీ, నాతో కలిసి పనిచేసేవాళ్ళు కానీ, ఇంగ్లీష్లో సాగుతుంది, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఐ టెల్ యూ హూ యు ఆర్. మై ఫ్రెండ్స్ అంతా గోపి, నాని, సాయిరామ్ అబ్రాజు, ఈ బ్యాచ్, పవిత్ర ఆఫ్ కోర్స్. పవిత్ర ఈజ్ అ లైఫ్ టైమ్ ఫ్రెండ్, పార్ట్నర్, వాట్ ఎవర్. అదంతా కాదు. ఇప్పుడు ఏంటంటే మా డైరెక్టర్స్ గురించే నేను మాట్లాడుతాను. కాబట్టి ఇన్ని సబ్జెక్ట్స్ ఒక్కొక్కసారి 2-3 రోజుల కోసం ఒక కొత్త కథ వింటున్నా. అంటే నెలలో దాదాపు 15 కథలు వింటున్నా, 10-12 కథలు వింటున్నా. కాబట్టి ఒక పల్స్ ఏర్పడుతుంది. ఇప్పుడు జనాలకి ఏం కావాలి. అండ్ నేను ఒక ఫిల్మ్ అనలిస్ట్ని, పాలిటిక్స్ కానీ ఫిల్మ్స్ కానీ రెండు అనలైజ్ చేస్తాను. నేను చెప్పిన ఎలక్షన్స్ చాలా మటుకు క్లిక్ అయినాయి, 70-80. ఫిల్మ్స్ కూడా అదేవిధంగా నేను చెప్పాను. కే ర్యాంప్ పెద్ద హిట్ అవుతుందంటే ఎవరు నమ్మలేదు, మరి హిట్ అయింది కదా. ఎందుకు చెప్తానంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇవాళ నారి నారి నడుము మురారి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా రిలీజ్ అయింది. ఫస్ట్ రోజు ఏం చెప్పాను,
ఇవాళ సంక్రాంతి విన్నర్ నిలిపేది. మళ్ళీ చెప్తున్నాను నేను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాట్ ఫర్ ది ప్రమోషన్స్. హే భగవాన్ తెలుగు సినిమాలో ఒక కొత్త యాంగిల్లో తీసిన సినిమా, ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైనర్, యూత్ ఎంటర్టైనర్. ఇది ఒక మైలురాయిగా ఖచ్చితంగా నిలుస్తుంది గోపి కెరియర్లో కానీ, నా కెరియర్లో కానీ, మా ప్రొడ్యూసర్స్ నరేందర్ రెడ్డి గారు వాళ్ళ కెరియర్లో కానీ ఒక మైలురాయిగా నిలుస్తుంది నేను నమ్ముతున్నాను.